సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇస్ అన్న డిఫాల్ట్ కాన్స్టెంట్. డిఫాల్ట్ ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, మనము ఒక కాలంలో ఒక వాల్యూ ఇస్తాం. సో వాల్యూ ఇవ్వకపోతే మనకేంటిది, ఇట్ గోయింగ్ టు ఫిల్డ్ యాజ్ అన ఆ రికార్డ్ లో ఏంటంటే నల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అని నల్. అయితే అలా నల్ ప్రింట్ అవ్వకుండా ఒకవేళ మనం ఇవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఒక వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూస్ చేస్తాం. అంటే మీరు ఏదైనా ఒక కాలం కి మీరు ఇప్పుడు అది ఇవ్వకపోతే సరే మీకు డిఫాల్ట్ గా ప్రింట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అయితే ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది ఎక్కువగా మీరు ఏంటంటే డేట్స్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజు డేట్ ఉంది, ఈ రోజు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఈ రోజు డీటెయిల్ ఎంటర్ చేయాలి అన్నప్పుడు అలాగేంటి ప్రతిసారి నేను ఈ రోజు డేట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు డీటెయిల్స్ రికార్డ్స్ ఎంటర్ చేసినప్పుడు ఈ రోజు యొక్క జాయినింగ్ డేట్ అని చెప్పి ఈ రోజు డేట్ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయకుండా ఒక డేట్ టైం అని చెప్పి ఒక డాటా టైప్ ఉంటుంది. అది మీకు డేట్ టైమ్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డాటా టైప్ డిఫాల్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత డేట్ టైం అనే డాటా టైప్ అందులో మీకు ఆల్రెడీ డేట్ టైం చెప్పాను, అది చెప్పలేదు కదా, చెప్పండి, డేట్ టైం చెప్పలేదు కదా. సో ఆ డాటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ డిఫాల్ట్ గురించి మళ్ళీ చెప్తాను. కానీ మోస్ట్లీ మనం అక్కడ యూజ్ చేస్తారు. అది మీకు ఐడియా ఉంటేనే గెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే జాయినింగ్ డేట్ ఈ రోజే జాయిన్ చేస్తున్నాం, వాళ్ళందరికీ జాయినింగ్ డేట్ ఈ రోజు అని చెప్పి ఈ రోజు డేట్ అని చెప్పి ప్రతిసారి ఇవ్వకుండా మీరు జస్ట్ ఆ జాయినింగ్ డేట్ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా మీరు ఈ రికార్డ్ ఈ రోజు ఇన్సర్ట్ చేశారంటే డిఫాల్ట్ గా మీకు ఏంటిది ఈ రోజు డేట్ అనేది మీకు ఇన్సర్ట్ అయిపోతుంది. అలా ఇన్సర్ట్ అవ్వడానికి ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూస్ చేస్తాం అనమాట మోస్ట్లీ. దాంట్లో లేదు, మీరు ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు, ఒక 5-6 మెంబర్స్ యొక్క పర్సన్, వాళ్ళ యొక్క సిటీ నేమ్ అనేది సేమ్ సిటీ సంబంధించిన వాళ్ళు అనుకున్నాం. అయితే వాళ్ళ సిటీ ఎంటర్ చేయకపోయినా సరే డిఫాల్ట్ గా వాళ్ళు ఇదే సిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏదైతే కాలం ని మనం ఎంటర్ చేయకపోయినా సరే డిఫాల్ట్ గా దాని యొక్క వాల్యూ అదే ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో లెట్ మీ యూజ్ దిస్. ఫస్ట్ యూజ్ ద డేటాబేస్. యూజ్ సైబర్ ఏజెస్ 17 యూజ్ చేస్తాం. ఇప్పుడు వన్ ఐమ్ క్రియేటింగ్ అన ఫస్ట్ సేమ్ ఈ కాన్స్టెంట్స్ అనేవి చెప్పాను, క్రియేట్ చేసేటప్పుడు అండ్ నెక్స్ట్ ఆల్టర్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. లెట్ మీ క్రియేట్ అన్న ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు లెట్ మీ యూజ్ ఇట్. సో ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అని అంటే వన్ ఐమ్ ఇప్పుడు నార్మల్ గా ఒక టేబుల్ క్రియేట్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కాలం తీసుకున్నప్పుడు ఆ కాలం లో కాకుండా వేరే కాలం సిద్ధం చేసినప్పుడు డిఫాల్ట్ గా ఆ కాలం అనేది నల్ అనేది వస్తుంది. ఆ రికార్డ్ అనేది వేరే రికార్డ్స్ వచ్చినా కానీ ఆ రికార్డ్ అలా నల్ అనేది రాకుండా డిఫాల్ట్ గా ఒక వాల్యూ అనేది రావాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ ఎంటర్ ఇట్. ఇప్పుడు ఇలా. సో ఇప్పుడు నేను అది ఎలా చేస్తున్నాను, క్రియేట్ టేబుల్ సో ఏదో ఒక నెంబర్ person7 అని చెప్పి క్రియేట్ చేస్తాం. ఈ person7 లో ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఐడి ఆఫ్ an integer data type, name of an varchar data type, next age, integer data. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా కాలం ని నల్ అనేది నాట్ నల్ అని చెప్పి పెట్టుకోవచ్చు. ఏదైనా కాలం ని వీ కెన్ కీప్ ఏమైనా ఏమంటారు యూనిక్ అని చెప్పి కాన్స్టెంట్ అనేది యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే ఏదన్నా కాలం కి వీ కెన్ యూజ్ ఏమైనా రిస్ట్రిక్షన్ అంటే చెక్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఇంత వాల్యూస్ మాత్రమే ఎంటర్ అవ్వాలనే లిమిటేషన్స్ అనేది కూడా మీరు ఇవ్వచ్చు. అయితే నేను ఇప్పుడు అవన్నీ నేను ఇక్కడ ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ ఈ డిఫాల్ట్ అనే కాన్స్టెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రమే. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటిది, సో ఐఎమ్ గివింగ్ అన నేను ఇక్కడ ఇంట్ ఐడి అనే కాలము అండ్ నెక్స్ట్ నేమ్ అనే కాలము ఏజ్ అనే కాలం అనేది తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఐడి నేమ్ రెండు ఎంటర్ చేస్తున్నాను. అయితే ఏజ్ నేను ఎంటర్ చేయకపోయినా సరే డిఫాల్ట్ గా వాళ్ళ యొక్క ఏజ్ అనేది 18 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి
అని చెప్పి సో అండ్ సో కండిషన్ తీసుకుంటున్నాను అక్కడ. అంటే డిఫాల్ట్ నేను ఎంటర్ చేయకపోతే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఆ ఏజ్ అనే కాలం తీసుకోకపోతే నల్ అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. అలా నల్ అనేది ప్రింట్ అవ్వకుండా 18 అని చెప్పి నాకు డిఫాల్ట్ గా నాకు ప్రింట్ అవ్వాలి అని అంటే, సో ఇక్కడ నేను సో ఐ నీడ్ టు టేక్ అన్న ఐడి సారీ ఏజ్ ఇంట్ అని చెప్పి ఇచ్చి డిఫాల్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఇచ్చి ఏజ్ ఎంత కావాలి నాకు 18 అని చెప్పి. అయితే ఇది ఏజ్ ఇస్ అన్ నెంబర్ ఇంటిజర్ టైప్ కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చారు. అదే వేర్కర్ అయిన ఉంటే నేను సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేస్తుంటే అర్థం. సో డిఫాల్ట్ 18 అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు మెన్షన్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు లెట్ మీ ఇన్సర్ట్ ద డాటా. సో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 7. ఇప్పుడు ఈ పర్సన్ 7 లో నేను ఏ కాలం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివెన్ అన్న డైరెక్ట్లీ వాల్యూస్ ఇస్తే నేను ఆ ఆర్డర్ ప్రకారం నేను అక్కడ ఇవ్వాలి. ఐడి నేమ్ ఏజ్ అని చెప్పి అవి ఇవ్వాలి. సో ఇఫ్ ఐ గివెన్ అన్న ఫస్ట్ ఐడి అండ్ నేమ్ వచ్చేసరికి సో అండ్ సో నేమ్ అండ్ సో సో ఏజ్ వచ్చేసరికి సో అండ్ సో ఏజ్ అని చెప్పి నేను ఇచ్చాను. సో ఐ గివెన్ దిస్ థింగ్. సో ఇచ్చి ఇప్పుడు నేను దీంతో పాటు ఇంకో రికార్డ్ ని కూడా ఇన్సర్ట్ చేద్దాం. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ 2 అండ్ నెక్స్ట్ శివ అండ్ ఇంటరెస్ట్ 2 రికార్డ్. ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. నేను ఇక్కడ కాలమ్స్ మెన్షన్ చేయకపోయినప్పుడు ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలని చెప్పి కంపల్సరీ చెప్పాను. ఆర్డర్ ఫాలో అవ్వాలి, లేదు అని అంటే యూనిట్ గెట్ అయిన ఎర్రర్స్ వస్తాయి మీకు అది. సో ఇప్పుడు నేను దీన్ని ఇఫ్ ఐ డిస్ప్లే ద డాటా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 7. సో ఇప్పుడు పర్సన్ 7 యొక్క రికార్డ్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ఐడి నేమ్ ఏజ్ 1 శ్యామ్ 25 2 శివ 36 అని చెప్పి ఇన్సర్ట్ అయ్యి. ఇప్పుడు నేను ఒకవేళ నేను ఇప్పుడు కాలమ్స్ మళ్ళీ తీసుకోకుండా 2 రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేశాను అనుకోండి, అంటే సారీ 2 కాలమ్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. సో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 7 అని చెప్పించి డైరెక్ట్ గా వాల్యూస్ అని చెప్పించి, సో ఈ వాల్యూస్ లలో సో 3 సాయి అని చెప్పి ఇచ్చాను. ఏజ్ ఎంటర్ చేయట్లేదు నేను. సో ఈ ఎంటర్ చేయకుండా నేను 3 సాయి అని చెప్పించి నేను ఇఫ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కాలం నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ అని చెప్పి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటిది, ఇఫ్ ఐ డిడెంట్ మెన్షన్ ద, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కాలమ్స్ మెన్షన్ చేయకపోతే ఆ కాలం కి మ్యాచ్ అయ్యేటట్టు వాల్యూస్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పాను. సో అయితే ఇక్కడ నేను కాలం నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మ్యాచ్ అయ్యే వాల్యూస్ అనేవి నేను అక్కడ పాస్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఒకవేళ పర్టికులర్ గా ఇప్పుడు నేను కాలమ్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తే ఐడి నేమ్ ఈ కాలమ్స్ మాత్రమే నేను మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏంటిది ఆ కాలమ్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అక్కడ అర్థం, దాని అర్థం. సో ఇప్పుడు నేను ఈ 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ కాలేదు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి ఇప్పుడు నేను దాన్ని వ్యూ చేశాను అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 7 అని చెప్పి ఈ టేబుల్ ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. చూడండి అక్కడ నేను 3 సాయి 18 అని వచ్చింది. నేను అసలుకి ఏజ్ అనేది ఇవ్వలేదు. ఏజ్ ఇవ్వకపోతే నాకు ఏమొస్తుంది, నల్ అని రావాలి. కానీ ఇక్కడ నల్ రాకుండా ఏమొచ్చింది, 18 అని వచ్చింది. 18 అని ఎందుకు వచ్చింది అని అంటే నేను అక్కడ డిఫాల్ట్ గా ఏజ్ అనే కాలం ని 18 అని ఇచ్చాను. ఏదైతే మీరు కాలం అలా ఇచ్చినప్పుడు ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్ దట్. ఇప్పుడు ఒకవేళ మీరు వేరే కాలమ్స్ కి ఇవ్వలేరు కదా, డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేరు, నాట్ నల్ అని కూడా ఇవ్వలేరు. ఇప్పుడు అలాంటి ఆ కాలమ్స్ కి మీరు ఎంటర్ చేశారనుకోండి, లైక్ ఇప్పుడు మీరు ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 7 అని చెప్పి ఇచ్చి ఈ పర్సన్ 7 లో ఇంతకుముందు ఐడి నేమ్ ఇచ్చారు. ఇప్పుడు నేనేంటిది నేము ఏజ్ ఈ 2 మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఐడి అనేది నేను ఇన్సర్ట్ చేయట్లేదు. వాల్యూస్, ఈ వాల్యూస్ లలో ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్ ఇస్ అన్
శరత్ అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 12 అని చెప్పి నేను ఇన్సర్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు అదేమి అప్లికేబుల్ కాదు. ఒకవేళ ఇచ్చిన ఉంటే నాకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు అది ఎంటర్ కానియకుంటుండే. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి అండ్ ఇది 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు లెట్ మీ సీ దట్ డాటా అగైన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 7 ఐడి అనేది నల్ అనొచ్చు. అక్కడ 3, 4 అట్లా ఏం రాలేదు నాకు. ఎందుకు అని అంటే హ్యావ్ గివెన్ అన్న 1, 2, 3 తర్వాత 4 అక్కడ 4 వాల్యూ కోసం ఐడి అనేది నేను తీసుకోలేదు కాబట్టి ఇట్ గోయింగ్ టు గెట్ దిస్ ఫార్మాట్ లో 1, 2, 3 నల్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ థింగ్ వాళ్ళకు మీకు అలా వస్తుంది ఇలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ నేమ్ అనేది ఇస్తే ఇప్పుడు ఐడి ఇంతకుముందు ఐడి మాత్రమే ఇవ్వలేదు. ఇప్పుడు ఐడితో పాటు నేమ్ ఏజ్ కూడా ఇవ్వలేదు అనుకోండి. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 7. ఇప్పుడు ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాను అనుకోండి. నేమ్ వాల్యూస్ ఐడి వచ్చేసరికి ఐఎమ్ నాట్ గివింగ్ అన్ ఎనీ ఐడి. సో ఐఎమ్ గివింగ్ అన్ నేమ్ ఓన్లీ. నరేష్ అని చెప్పి నేమ్ అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు లెట్ మీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 7. సో పర్సన్ 7 డాటాని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి 6th ఐడి అనేది నల్ వచ్చింది కానీ ఏజ్ అనేది నల్ రాలేదు, 18 వచ్చింది. ఎందుకు? డిఫాల్ట్ గా నాకు ఇది ఉండాలి అని చెప్పి నేను అక్కడ ఇచ్చాను కాబట్టి అది వస్తుంది. మీరు ఐడిని కూడా డిఫాల్ట్ గా ఇది ఉండాలి అని చెప్పి పెట్టుకుంటే మీకు అది వస్తుండే. నేను అక్కడ పెట్టుకోలేదు డిఫాల్ట్ వాల్యూ కాబట్టి. సో వీ కెన్ గెట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనకి ఇలా వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది పర్సన్ 7 అని ఇస్తే ఇలా. ఇది ఆల్రెడీ ఏంటిది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ అని చెప్పి పెట్టుకోవడం. ఇది లేదు ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్లో నెక్స్ట్ నుంచి మనం ఏమైనా ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అదేంటిది ఆ టేబుల్ కి ఆల్టర్ అని చెప్పి యూజ్ చేయాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సీ ద డాటా ఆఫ్ ద టేబుల్ ఆఫ్ అనదర్ టేబుల్. ఏదైనా టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 6 అనే ఒక టేబుల్ ని నేను ఎంటర్ చేస్తున్నాను. లెట్ మీ సీ ద డాటా ఆఫ్ దిస్ టేబుల్. డాటాను చూస్తే ఇక్కడ ఐడి నేమ్ ఏజ్ అని చెప్పి సో వీ హ్యావ్ దిస్ థింగ్స్ ఇవి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఏంటిది ఈ పర్సన్ 6 కి ఉంది. అయితే ఇప్పుడు నేను ఈ దాంట్లో ఇప్పుడు ఏంటిది ఈ ఆల్టర్ అనే కమాండ్ ద్వారా ఈ పర్సన్ 6 టేబుల్ ని ఏజ్ ని నేను 18 గా నేను చేంజ్ చేయాలి. 18 కాదు 25 గా నేను చేంజ్ చేద్దామని ఏదో ఒకటి వాల్యూ. సో 25 గా ఏజ్ అనేది చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది పర్సన్ 6 ఇస్తే నాకు ఆ డాటా వచ్చింది. ఇప్పుడు నేను ఏంటిది ఆల్టర్ అనే కమాండ్ ద్వారా నేను ఏంటిది ఆ పర్సన్ 6 డాటాలో ఏజ్ అనే కాలమ్ ని ఐఎమ్ మేకింగ్ టు ద 25 యాజ్ అన్ డిఫాల్ట్ ఏజ్. మనం ఎంటర్ చేయకపోయినా కూడా డిఫాల్ట్ గా నాకు ఆ వాల్యూ అనేది వచ్చేటట్టు నేను ఇక్కడ మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అలా మెన్షన్ చేయడానికి సో వీ నీడ్ టు యూజ్ అన్ ఆల్టర్. సో అయితే ఇది ఇందులో కొంచెం డిఫాల్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆల్టర్ టేబుల్. సో టేబుల్ ఏది పర్సన్ 6. సో పర్సన్ 6. సో వీ నీడ్ టు ఎంటర్ అన్న ఆల్టర్ టేబుల్ పర్సన్ 6 అని ఇచ్చి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ SQL సర్వర్ లో వీ నీడ్ టు మెన్షన్ దట్ డిఫాల్ట్ కోసం యాడ్ కాన్స్టాంట్ అని చెప్పి ఒక వాల్యూ అనేది యాడ్ చేయాలి. కాన్స్టాంట్ అని చెప్పి ఈ థింగ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసి మీరు అక్కడ కాన్స్టాంట్ యొక్క నేమ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫాల్ట్ ఏజ్ అని చెప్పి దానికోసము డిఎఫ్ ఏదో ఒకటి పేరు మీరు ఇదే పేరు పెట్టాలని లేదు. DF_ఏజ్ అంటే మీరు కలిపి రాయొచ్చు. నేను జస్ట్ డివిరదీస్ రాయడానికి డిఫాల్ట్ సో ఏజ్ అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో డిఎఫ్ఏజ్ అంటే ఏదో ఒక కాన్స్టాంట్ నేమ్ అనేది కంపల్సరీ మీరు అక్కడ తీసుకోవాలి. సో తీసుకొని ఇక్కడ యాడ్ కాన్స్టాంట్ డిఫాల్ట్ అంటే మీరు పేరు నేను అలా రావాలని చెప్పి డిఎఫ్ మీరు లేకపోతే మీ పేరు కూడా పెట్టుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇలా ఇచ్చి ఇక్కడ మీరు నెక్స్ట్ లైన్ లో డిఫాల్ట్ సో ఇక్కడ డిఫాల్ట్ అని ఇచ్చి మీరు ఎంత వాల్యూ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు నేను ఏంటిది ఐ నీడ్ టు ఎంటర్ ద ఏజ్ అనేది నాకు 25 అనేది డిఫాల్ట్ గా ఉండాలి. సో ఐ నీడ్ టు ఎంటర్ అన్న డిఫాల్ట్ 25. సో 25 వాల్యూ అనేది
we need to give default 25. సో దేనికి ఫర్ ద ఏజ్ అనే కాలం కి ఏజ్ అనే కాలం కి ఐ నీడ్ టు ఎంటర్ దట్ వన్. సో ఇప్పుడు దానికోసము ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి, డిఫాల్ట్ 25 ఫర్ ఏజ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఆ 25 అనేది దేనికి, ఏజ్ కి అని చెప్పి మనం ఇక్కడ పర్సన్స్ కి నేను అప్లై చేస్తున్నాను అనమాట. డిఫాల్ట్ గా 25 ఉండాలని చెప్పి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కంప్లీటెడ్. ఇప్పుడు లెట్ మీ ఏంటిది, ఇప్పుడు పర్సన్ 6 లో ఇఫ్ ఐ ఎంటర్ అన్నా, ఇప్పుడు నేను సమ్ డాటాని, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక డాటాని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 6. ఈ పర్సన్ 6 లో నేను డైరెక్ట్ గా వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. వాల్యూస్ థర్డ్ రికార్డ్ ఆఫ్ అన్ పర్సన్ సాయి అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 12 అని చెప్పి సో ఇన్సర్టింగ్ దిస్ 12. సో అది కూడా ఒక ఏజే కదా. సో ఇన్సర్టింగ్. సో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఎగ్జిక్యూట్, సో ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ 6 3 సాయి 12. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ద ఇన్సర్ట్ కమాండ్ చెక్, అంటే ఇక్కడ మనము దీనికి చెక్ అనేది అప్లై చేస్తాం. లాస్ట్ క్లాస్ లో వి అప్లైడ్ దిస్ పర్సన్ 6 కి చెక్ అనేది అప్లై చేస్తాం. సో చెక్ ఏజ్ అనేది లిమిటేషన్స్ ఇంత ఉండాలని చెప్పి. సో ఇప్పుడు నాకు 12 అని ఇస్తే రావట్లేదు, అంటే మరి ఇప్పుడు 18 ఇస్తే వస్తుందేమో అని చెప్పి 18 క్లిక్ చేస్తాం. 1 రో ఎఫెక్ట్ అంటే 18 కానీ 18 కన్నా ఎక్కువ ఉంటే రావాలి అని చెప్పి కాన్స్టాంట్ అని ఇచ్చి ఉంటాను. సో దానికి ఇక్కడ వి ఎగ్జిక్యూటెడ్ దట్ డాట్. ఇప్పుడు నాకు ఇది డిస్ప్లే చేసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 6. సో సో 18 has been added there. సో 18 ఇచ్చాను కాబట్టి 18 వచ్చింది. ఇప్పుడు నేను ఒకవేళ ఏజ్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఐ డిడెంట్ గివెన్ ఏజ్, ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ 6 అని ఇచ్చి ఐఎమ్ నాట్ గివింగ్ ద ఏజ్, ఓన్లీ ఐడి అండ్ నేమ్ ని మాత్రమే నేను ఇస్తున్నాను. ఇచ్చి ఇఫ్ ఐ గివెన్ వాల్యూస్, సో ఇప్పుడు వాల్యూస్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు వాల్యూ వచ్చేసరికి 4 నరేష్ అని చెప్పి ఇస్తున్నాం. ఇచ్చి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ 6 ఐడి నేమ్ వాల్యూస్ 4 నరేష్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు చూద్దాం మరి, ఇప్పుడు ఏజ్ ఇవ్వలేదు కదా నేను అక్కడ. సో ఇప్పుడు ఇఫ్ ఐ డిస్ప్లే దట్ వన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 6 ద్వారా ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నల్లు రాకుండా 25 అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేను ఏజ్ అనే కాలం కి 2 కాన్స్టెంట్ అప్లై చేశాను. ఒకటేమో చెక్ అనే కాన్స్టెంట్ అప్లై చేశాను, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్ ద్వారా డిఫాల్ట్ అనేది అప్లై చేశాను. మనం ఎన్నన్నా అప్లై చేసుకోవచ్చు, ఒకటే నేను జస్ట్ ఆ థింగ్ కి మాత్రం అది ఉంటది అని చెప్పి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ డిఫాల్ట్ కాన్స్టెంట్, సింపుల్ default. Okay, so this is the class for today. So next class to next topic.